ఆచార్య చాణక్యుని నీతి శాస్త్రం జీవితాన్ని అర్థవంతంగా విజయవంతంగా గడపడానికి ఒక దిక్సూచి వంటిది. మనకు తెలియకుండానే మనం కొన్ని సందర్భాల్లో బిడియం లేదా సిగ్గుపడి మన అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో కొన్ని కీలకమైన విషయాల దగ్గర సిగ్గుపడడం మన ఎదుగుదలను అడ్డుకుంటుందని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు. జీవితంలో మనం అస్సలు సిగ్గుపడకూడని ఆ ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుని ప్రకారం మనం సిగ్గుపడకూడని 5 సందర్భాలు. సమాజం ఏమనుకుంటుందో అనే భయం, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. చాలా మంది సమాజంలో నలుగురు ఏమనుకుంటారని భయపడి తమకు నచ్చిన పనులను వదులుకుంటూ ఉంటారు. ఇతరుల అభిప్రాయాలకు ఇచ్చే ప్రాముఖ్యత వల్ల మన లక్ష్యాలు పక్కన పడిపోతాయి. చాణక్యుని ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే ఇతరుల విమర్శలను లెక్క చేయకూడదు. ఎవరైతే సమాజపు మాటలు పట్టించుకుంటారో, వారు వాటికి భయపడతారో, వారి జీవితంలో ఎప్పటికీ ముందడుగు వేయలేరు. సెకండ్ వన్, అభిప్రాయాలు చెప్పేటప్పుడు, తప్పును ఎత్తి చూపేటప్పుడు కొంతమంది తమ మనసులోని మాటను బయట పెట్టడానికి లేదా అన్యాయాన్ని ప్రశ్నించడానికి భయపడతారు. ఇది సరైంది కాదు. మీకు అనిపించిన విషయాన్ని ధైర్యంగా చెప్పడం అలవాటు చేసుకోండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తుంటే అది తప్పు అని నిర్భయంగా చెప్పాలి. మీకోసం మీరు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇతరుల కోసం మీరు మాట్లాడే ధైర్యం కూడా చేయలేరు, మీరు ఏమీ కూడా చేయలేరు. థర్డ్ వన్, భోజనం విషయంలో ఆకలిగా సంకోచించడం అజ్ఞానం అని చాణక్యుడు చెప్తారు. ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా భోజనం చేసేటప్పుడు సిగ్గుపడి ఆకలితో ఉండడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపు మార్చుకోవడం వల్ల మీకు అనారోగ్యం తప్ప మరేమీ మిగలదు. అవసరమైన చోట భోజనం అడిగి తినడం సంకోచించాల్సిన విషయం కాదు. ఫోర్త్ వన్, అవసరమైనప్పుడు సహాయం కోరడం. డబ్బు విషయంలో డబ్బును అనవసరంగా అప్పు తీసుకోవడం అసలు మంచి పద్ధతి కాదు. కానీ కష్టకాలంలో లేదా అత్యవసర పరిస్థితులలో ఆర్థిక సహాయం కోరడంలో సిగ్గుపడకూడదు. అవసరం వచ్చినప్పుడు మొహమాట పడి ఆ సమస్యను మరింత పెద్దది చేసుకోవడం కంటే సహాయం కోరి ఆ ఇబ్బంది నుంచి బయటపడడం వివేకవంతుల లక్ష్యం. 5, జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పుడు, కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు లేదా ఏదైనా సందేహం వచ్చినప్పుడు అడగటానికి చాలా మంది సంకోచిస్తారు. ఇది అడిగితే ఎదుటివారు ఏమనుకుంటారో అని భయపడడం వల్ల మన జ్ఞానాన్ని కోల్పోతాం. ఆ విషయం ఇంకా ఎప్పటికీ మనకు తెలియదు. ఏ వయసులోనైనా ఎవరి దగ్గరైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. అడగటం ద్వారానే జ్ఞానం పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలు కేవలం మాటలు మాత్రమే కాదు. ఇది మన జీవితంలో ఏదో ఒక విషయంలో జరిగే ఉంటాయి. మన జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించే సూత్రాలు. పైన పేర్కొన్న సందర్భాల్లో సిగ్గుపడటం వల్ల మన ఎదుగుదలను మనమే అడ్డుకున్న వాళ్ళమవుతాం. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. జీవితంలో విజయం సాధించండి.